ఒకసారి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. ఒక ఆవు దూడ ఉంది. అది గుర్రాలతో పాటు పరిగెడుతుంది. నిజం చెప్పాలంటే అది గుర్రం కంటే కూడా వేగంగా పరిగెడుతుంది. దాని తల్లి ఇది కలయా మాయా అనుకుంటుంది. అస్సలు కాదు, ఇది కేవలం సాంగత్యం యొక్క ప్రభావం, ఎన్వైర్న్మెంట్ యొక్క ప్రభావం. ఆ ఆవు దూడ గుర్రాల మధ్య పెరిగింది. అది గుర్రంలాగే ఆలోచిస్తుంది, నడుస్తుంది, పరిగెడుతుంది, ప్రతిదీ గుర్రంలాగే చేస్తుంది. అందుకే నేను మీకు ఎప్పుడూ చెబుతుంటాను, మీరు ఎక్కడ పుట్టారు, ఏ కుటుంబం నుండి వచ్చారు, ధనవంతుల, పేదవారా లేక మధ్యతరగతి వారా అనేది అస్సలు ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఏ ఎన్వైర్న్మెంట్లో జీవిస్తున్నారు, ఎలాంటి మైండ్ సెట్ గల వ్యక్తులతో సమయం గడుపుతున్నారు అనేది చాలా ముఖ్యం. మీ చుట్టూ ఉన్న స్నేహితులు నెగటివ్గా ఆలోచించితే మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా కొద్ది కాలం తర్వాత మీరు కూడా నెగటివ్గానే ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు సరైన వ్యక్తులతో మరియు గొప్పగా ఆలోచించే వారితో స్నేహం చేయాలి. అంటే మీ స్నేహితులు గ్రోత్, డబ్బు, సంపత్, బిజినెస్ ఐడియాస్ గురించి ఆలోచించి నేర్చుకునే మనస్తత్వం గలవారై ఉండాలి. అలా అయితేనే మీరు కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. అందుకే మీరు మీ అదృష్టాన్ని మార్చుకోవాలంటే ముందుగా మీ వాతావరణాన్ని మార్చుకోవాలి. అంటే మీరు మంచి స్నేహితులతో ఉండాలి.